పార్టీ రాష్ట్ర నాయకులు బాబు పాలూరి గారు వచ్చారు. ఆయన సమ్మెను చూసి అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చేస్తున్న సమ్మెకి మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మీరన్నా మీరు చేస్తున్న పని అన్నా ఎంత గౌరవిస్తారో. ఎందుకంటే మీరు ఎంత ప్రేమించకపోతే మీరు చేస్తున్న పనిని 2 రోజులు ఇల్లు చూడకపోతే ఇంట్లో అడుగు పెట్టడానికి భయపడతారు. అలాంటిది రోడ్డు అండరు, లేకపోతే ఒక వీధి అండరు, కాలువ అండరు, ప్రతి ఒక్కటి కూడా శుభ్రపరిచి ఈ సమాజానికి స్వచ్ఛతనిచ్చే ఇలాంటి కార్మికులకి మంచి చేయకపోగా తిరిగి చెడు చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిరసనగా మీరు చేస్తున్న పని ప్రతి పార్టీ కూడా, జనసేన కాదు ఏ పార్టీ అయినా కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు బాధ్యత లేని ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది, అలాంటి పార్టీ అధికారంలో ఉంది. అందుకే అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళకి అసలు ఏమి పట్టినట్టుకుని మీరు చేస్తున్న సమ్మెను చూస్తుంటే. కానీ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. ఈరోజు బొబ్బిలి మున్సిపాలిటీ తీసుకుంటే ఎక్కడికెక్కడ మీరు సమ్మె చేస్తున్న కారణంగా చెత్త కూరుకుపోయింది. అపార్ట్మెంట్లో కానీ ఇళ్లలో కానీ చెత్త ఉండిపోయింది. ఎవరు ఎక్కడ వేయాలో తెలియదు. ఎక్కడ వేస్తాం మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారు. సో ఇబ్బందులన్నీ కూడా పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు. కానీ తెలుసుకోవడం వాళ్ళు ఏమంటున్నారంటే అంగన్వాడీ వర్కర్లు ఈరోజు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకు బదులుగా సచివాలయం ఎంప్లాయీస్ని పనిచేస్తున్నారు. పాపం ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అడుగుతున్నారు. మరి మాతో పాటుగా మున్సిపాలిటీ కార్మికులు, కాన్స్టిట్యూన్సీ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు కదా, వాళ్ళకు బదులుగా వాళ్ళు చేస్తున్న పనికి బదులుగా సచివాలయం ఎంప్లాయీస్ని పంపించి రోడ్లు మీరు ఊపిస్తారని చెప్పి నన్ను అడిగారు. అది సమంజసమే. ఆ పని ఎందుకు చేయించలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఎందుకంటే ఆ పని మీరు మాత్రమే చేయాలి, మీరు మాత్రమే చేయగలరని చెప్పి ప్రభుత్వం భావించింది. అలాంటప్పుడు మీరు చేస్తున్న శ్రమకు, మీరు చేస్తున్న త్యాగానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు అందివ్వాలి, మీకు తగిన జీతాలు రావాలని చెప్పి మేము కూడా మీకు పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాం, పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మీరు తదుపరి కార్యక్రమం ఏం చేసినా కూడా సిఐటి ద్వారాగా ఏం చేసినా కూడా తప్పనిసరిగా మనకి పూర్తి మద్దతు తెలుపుతున్నాం. కార్మికులు, మన పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్కి ముందు వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చున్నారు, వీళ్ళ వేతనాలు పెంచుతామని, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చున్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయిపోతున్న ఈ రోజుకి కూడా వీళ్ళ వేతనాలు పెంచలేదు, అలాగే పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదు, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, అది కూడా తీర్చడం లేదు. ఈరోజు ఎవరింట్లో వాళ్ళు శుభ్రం చేసుకోవడం వాళ్ళ బాధ్యత, కానీ ఈ సమాజాన్ని వాళ్ళ ఇంటిగా భావించి ప్రతి ఒక్క రోడ్డుని, ప్రతి ఒక్క వీధిని పరిశుభ్రంగా ఉంచే మన పారిశుద్ధ్య కార్మికుల్ని ఇలా విస్మరించడం చాలా దారుణం అని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ ప్రభుత్వ హయాంలోనే తప్పనిసరిగా వాళ్ళ తన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సానుకూలంగా స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎల్లా 2 నెలల్లో మీ ప్రభుత్వం దిగిపోతుంది, మా ప్రభుత్వం రాబోతుంది. తప్పనిసరిగా పారిశుద్ధ్య కార్మికుల తాలూకా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి తరఫున మేము సానుకూలంగా స్పందించి వాటి సాధ్యాసాధ్యాలు చూసి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు మనరెల్లి కులస్తుడు. ఎవరైనా డబ్బుల్లో ఉన్నా లేకపోతే పేదోన్నో దత్తత తీసుకుంటారు, కానీ ఒక కులాన్నే దత్తత తీసుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనందరి పట్ల చాలా సానుకూలంగా ఉండే అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా మంచి చేస్తారని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తూ జై జనసేన, జై భారత్.